హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇష్యూ హోమ్లీ షైన్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏమిటంటే గోదావరి జిల్లాలో చాలా స్పెషల్ అయిన తాటి రొట్టెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది వరకు రోజుల్లో ఈ తాటి రొట్టెను కట్టెల పొయ్యి మీద కానీ బొగ్గుల పొయ్యి మీద కానీ చేసేవాళ్ళు. నేను ఇక్కడ స్టవ్ మీద అదే ప్రాసెస్తో ఈ తాటి రొట్టెను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ తాటి రొట్టె 100% పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా ఈ కమ్మనైన తాటి రొట్టెని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ పెద్ద సైజు నల్ల తాటిపండు ఒకటి తీసుకున్నాను. ఈ తాటిపండుల్లో 2 రకాలు ఉంటాయి. వీడియోలో చూపిస్తున్న తాటిపండు నల్లది, చాలా స్వీట్గా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ పండుని ఇంగ్లీష్లో అయితే పామ్ ఫ్రూట్ అని, తెలుగులో అయితే తాటికాయ, తాటిపండ్లు, ఇలా చాలా రకాల పేర్లు అయితే ఉన్నాయి. ఇందులో అధికంగా పీచు పదార్థం అలాగే ఐరన్, కాల్షియం ఉండడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఈ తాటిపండుని ఇదివరకు రోజుల్లో కాల్చుకొని తినేవారు. టేస్ట్ కూడా చాలా బాగుండేది. ఈ పండులో సాధారణంగా 3 టెంకలు అయితే ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. పైన తొక్కను ఈ విధంగా వలిచేసుకోవాలి. ఇలా వలుచుకున్న టెంకలను క్యారెట్ తురుముకుని ఇలా చిల్లుల ప్లేట్ తీసుకుని పైన ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మన ఛానల్లో తాటిపండుతో చేసిన కేక్ అలాగే తాటిపండుతో చేసిన గారెలు కింద నా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. తాటిపండులో ఉన్న గుజ్జు అంతా ఇలా సెపరేట్ అయిపోతుంది. నేను ఇక్కడ ఇంట్లో చేసుకున్న బియ్యం రవ్వను తీసుకున్నాను. అదేనండి, ఉప్మా చేసుకుంటారు కదా బియ్యం రవ్వ. 2 కప్పుల బియ్యం రవ్వను తీసుకున్నాను. ఈ బియ్యం రవ్వను అరగంట ముందు కొద్దిగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. మరి నీళ్లు ఎక్కువ కాకుండా ఇలా కొద్దిగా వాటర్ చల్లుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. మరి నీళ్లు ఎక్కువ వేయకుండా ఇలా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ రవ్వను ఇలా దగ్గరికి ప్రెస్ చేసి తడి ఆరిపోకుండా మూత పెట్టి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈ రవ్వ కనీసం అరగంట పాటు నానబెట్టుకోవడం వల్ల రొట్టె బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఏ కప్పుతో అయితే రవ్వను వేసామో అదే కప్పుతో 2 కప్పుల తాటికాయ పేస్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న రవ్వ క్వాంటిటీకి 1 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలా చేత్తో కలుపుకోవాలి. బాగా తురిమిన బెల్లం తీసుకుంటే ఇందులోకి తొందరగా మిక్స్ అయిపోతుంది. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక్కసారి చేతితో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తాటి రొట్టె వేసుకోవడానికి పెనంలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ పెనానికి నూనె అంతా స్ప్రెడ్ అయ్యేలా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న రవ్వ అలాగే తాటి పేస్ట్ మిశ్రమం ఈ పెనంలో వేసేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ పెనం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టకుండా ముందుగా అట్ల పెనం పెట్టి దాని మీద సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టడం వల్ల రొట్టె మాడిపోకుండా పై వరకు బాగా ఉడుకుతుంది. మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత రొట్టె ఉడుకుతుందో లేదో అని చెక్ చేసి చూస్తే రొట్టె అయితే చాలా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే అంచుల్లో కొద్దిగా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు రొట్టెను అట్ల పుల్లతో ఇలా ఈ విధంగా కదుపుకోవాలి. ఈ రొట్టె పెనానికి ఏమైనా అంటి ఉన్నా సెపరేట్ అవుతుంది. ఇలా కిందన దోస పెనం పెట్టి ఉడికించడం వల్ల పైన కూడా 50% ఉడికిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా పైన అట్ల పెనం పెట్టుకుని రొట్టెను ఈ విధంగా తిరిగేసుకోవాలి. చూసారు కదా, రొట్టె ఎక్కడ మాడిపోకుండా ఒక సైడ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు అంచుల చుట్టూ 1 స్పూన్ నూనెను వేసుకోవాలి. ఇప్పుడు చిన్న మంట మీద ఒక 15 నిమిషాల పాటు ఈ రొట్టెను కాలనివ్వాలి. ఓ 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకుని రొట్టెని ఇలా ఈ విధంగా తిరిగేసుకోవాలి. చూసారు కదా, తాటి రొట్టె అయితే మంచి కలర్తో చాలా పర్ఫెక్ట్గా కాలింది. ఈ తాటి రొట్టె అయితే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఖచ్చితంగా వారం రోజుల పాటు నిలవ ఉంటుంది. మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా, ఈ తాటి రొట్టె టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తాటిపళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇష్యూ హోమ్లీ షైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.